హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను స్లీవ్లెస్ టాప్ అనేది ఏ విధంగా కట్ చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ అండి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో ఇది వచ్చేసి రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. చూడండి, ఇది మెయిన్ క్లాత్ వచ్చేసి రా సిల్క్. సో ఇది 2 మీటర్స్ క్లాత్ అండి. లైనింగ్ కూడా 2 మీటర్స్ ఉంది. మనకి లైనింగ్ని వాష్ చేసి ఐరన్ చేసేసాము. సో ఇప్పుడు ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా లైనింగ్ని అయితే ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండింగ్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. డ్రెస్ అయితే చాలా ఈజీ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఉండేలా స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ఫోల్డింగ్ అయితే మన వైపుకు ఉండే విధంగా వేసుకొని ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్ సైడ్ ఉండేలా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి చూడండి, ఇలా ఫోల్డింగ్ మన వైపు ఆపోజిట్ అనేది ఓపెన్స్ ఉండే విధంగా వేసుకోవాలి. అది ఇప్పుడు ఇక్కడ మెజర్స్ వచ్చేసి టాప్ మెజర్స్ వచ్చేసి టోటల్ లెంత్ 42, చెస్ట్ 34, వేస్ట్ 30, హిప్ అనేది 39 ఇంచెస్. స్లీవ్లెస్ ఇది. షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్ ఉందండి. సో ఫ్రంట్ బ్యాక్ నెక్స్ యాజ్ యూజువల్ 3 ఇంచెస్ 6.5 అలా ఉన్నాయి. సో ఇక్కడ నుండి టేప్ చూడండి, ఇక్కడ నుండి మనకి లైనింగ్ ఎంత ఉంది అనేది మెజర్ చేసుకోవాలి. మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే ఒక 2 ఇంచులు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే 2 ఇంచులు లైనింగ్ తక్కువ ఉండాలి ఎప్పుడైనా. సో నాకు ఇది ఇక్కడ వరకు ఎగ్జాక్ట్గా ఉంది. మనం ఇంకేం కట్ చేయకుండా ఇది ఇంతే ఉందండి. ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసేసాం కదా, అక్కడికి నాకు ఎగ్జాక్ట్ లెంతే ఉంది. సో ఇంకా నేను దీన్ని ఏం కట్ చేయట్లేదు. సో ఇక్కడ పైన మాత్రం కొంచెం చిన్నగా హెచ్చు తగ్గులు అనేవి ఉంది. సో దానికోసం ఇలా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి మెజర్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇది షోల్డర్ వచ్చేసి బాడీ లెంత్ తీసుకున్నాము. స్లీవ్లెస్ టాప్ ఇది. సో 15 ఇంచెస్ అయితే షోల్డర్ అంటే 7.5 ఇంచుల హాఫ్ షోల్డర్ అనేది మెజర్ పెడుతున్నాం. మనం ఫోల్డింగ్ మీద పెట్టుకుంటున్నాం కాబట్టి 7.5 ఇంచులు ప్లస్ 3 ఇంచులు నెక్ విడ్త్. చూడండి, ఇక్కడ ఇలా పెట్టేసాము. 7.5 ఇంచుల షోల్డరు ప్లస్ 3 ఇంచుల నెక్ విడ్త్. మనకి ఇది స్లీవ్లెస్ టాప్ కాబట్టి షోల్డర్ అనేది మొత్తం ఇక్కడ వరకు ఉండే విధంగా పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనము టాప్ కట్ చేయాలంటే, డ్రెస్ కట్ చేయాలంటే ఒక 3 కొలతలు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అవేంటి అంటే చెస్ట్, వేస్ట్, హిప్. ఈ మూడు కొలతలను సైజుల వారీగా పెట్టుకోవాలి. అంటే చూడండి, ఈ కస్టమర్కి మాత్రం 9 ఇంచెస్ దగ్గర చెస్ట్, తర్వాత 13.5 14 ఇంచెస్ దగ్గర వేస్ట్, తర్వాత 20 ఇంచెస్ దగ్గర హిప్. అంటే హిప్ దగ్గరనే కట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ పైన ఖర్చుల కోసం 1/2 ఇంచ్ అనేది డ్రా చేస్తున్నాను. తర్వాత ఇక్కడ నుండి మనం మెజర్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ లీవ్ చేసేసి ఇక్కడ నుండి మెజర్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 3 కొలతలు అనేవి కస్టమర్ని బట్టి మారుతూ ఉంటాయండి. హైట్ ఉన్న వాళ్ళకి, లావు ఉన్న వాళ్ళకి, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఈ 3 కొలతలు అనేవి మారుతాయి. అటు హాఫ్ ఇంచు అలా మారుతూ ఉంటాయి. కాకపోతే ఈ కస్టమర్ సైజ్ వచ్చేసి బాడీ మెజర్స్ తీసుకున్నాం కాబట్టి 9 ఇంచెస్ ప్లస్ 14 ఇంచెస్, 13.5 14కి మధ్యలో వేస్ట్, తర్వాత హిప్ వచ్చేసి 20 ఇంచెస్ దగ్గర. ఇలా నేను లైన్స్ అయితే చూడండి డ్రా చేస్తున్నాను. ఈ మార్కింగ్ల మీదనే మనం చెస్ట్, వేస్ట్, హిప్ ఈ మెజర్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఆర్మ్ డౌన్ తీసుకుందాం. ఆర్మ్ డౌన్ కోసం 7 ఇంచెస్ 7 తీసుకోవచ్చు, 7.5 కూడా తీసుకోవచ్చు అండి, పర్లేదు. సో ఇదే 7 ఇంచెస్ ఇక్కడ
ఇటు సైడ్ 7.5 ఇంచెస్ దగ్గర ఉందా లేదా అని కింది వైపున కూడా ఒక మార్కింగ్ అనేది చెక్ చేశాను. చూడండి ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలి. మనం ఆమ్ డౌన్ చేసి మెజరు. సో ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. తర్వాత ఇటువైపు ఇలా, తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర నుండి ఒక 1 ఇంచ్ అనేది, అంటే ఇది బోట్ నెక్ లాగానే, బోట్ నెక్కే కదా. సో బోట్ నెక్ వాటికి బ్లౌజ్లకు కానీ డ్రెస్లకు కానీ ఈ విధంగా 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. కార్నర్ దగ్గర నుంచి ఇలా ఆమ్ రౌండ్ అనేది కర్వ్ స్కేల్తో ఇలా డ్రా చేశాను చూడండి. తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ పెట్టుకుందాం. చెస్ట్ లూజ్ ఎంత అంటే మనం నోట్ చేసుకున్న ప్రకారం 34ని 4 భాగాలు చేస్తే ఇప్పుడు 4 ఫోల్డ్స్ ఉన్నాయి కదా మనకి, 8.5 ఇంచులు. 8.5 ఇంచులు. తర్వాత చెస్ట్ అయిపోయింది. ఇక్కడ వేస్ట్ ఇది 30 ఇంచులు ఉంది, అంటే 30లో 4 భాగాలు 7.5. తర్వాత ఇక్కడ హిప్, ఇప్పుడు ఇది 39 ఇంచులు, అంటే పావు తక్కువ 10 ఇంచులు. ఇలా మెజర్ అయితే పెట్టేశాము చూడండి. ఇక్కడ నుండి ఈ చెస్ట్ దగ్గర నుండి వేస్ట్ పార్ట్ వరకు ఇలా పైన కూడా ఇక్కడ వరకు కలిపేసుకోవాలి. ఇలా స్కేల్తో ఈ 2 మార్కింగ్లను ఈ విధంగా కలిపేసి మళ్ళీ ఈ వేస్ట్ పార్ట్ నుండి హిప్ దగ్గరికి ఈ విధంగా కలిపేయాలి. తర్వాత ఇక్కడ చెస్ట్ దగ్గర 2 ఇంచులు, ఇక్కడ వేస్ట్ దగ్గర 2 ఇంచులు, ఇక్కడ మాత్రం 1.5 ఇంచులు తీసుకోవాలి. ఈ 3 మార్కింగ్లను కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ మాత్రం 1.5 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. హిప్ దగ్గరనే మనకు కట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో చూడండి ఇక్కడ నోట్ చేస్తున్నాను నేను, చెస్ట్, వేస్ట్, హిప్ ఇలా ఈ 3 మెజర్స్ అయితే కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కడెక్కడ తీసుకుంటామో అనేది ఇంపార్టెంట్. బాడీ మెజర్స్ అయినా, కొలత డ్రెస్ అయినా ఏదైనా ఎగ్జాక్ట్గా తీసుకుంటేనే డ్రెస్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు స్టిచ్ చేసిన తర్వాత డ్రెస్ ఎలా ఉంది అనేది కూడా నేను కస్టమర్ వేసుకున్న పిక్ ఉంది, అది పెడతాను నేను. సో ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ చెక్ చేస్తున్నాం చూడండి. ఆమ్ రౌండ్ ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి కటింగ్ చేయకముందే ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలండి. మనకి ఎగ్జాక్ట్గానే వచ్చింది. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఇప్పుడు సెపరేట్గా ఏం కట్ చేయట్లేదు. నెక్కులు అనేవి మెయిన్ క్లాత్ మీద వేసిన తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు మనకి హిప్ దగ్గర ఎంత ఉందో కింద కూడా మనం విడ్త్ అయితే ఇక్కడ మనం హిప్ దగ్గర 39 ఇంచెస్ అంటే పావుతక్కువ 10 ఇంచులు, తర్వాత 1.5 ఇంచు అలా పెట్టేసాం కదా. అదే మెజర్ ఇక్కడ కింది వైపున కూడా చూడండి, నేను ఇటువైపు జరిపి చూపిస్తున్నాను. ఇక్కడ కూడా అదే మెజర్, అంటే మనకి పావు తక్కువ 10 ఇంచులు ప్లస్ 1.5. మీరు కింద కొంచెం విడత ఎక్కువ కూడా తీసుకోవచ్చండి. సేమ్ హిప్ దగ్గరది కాకుండా ఇంకా 1 ఇంచు అలా ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. కొందరికి స్ట్రైట్గా ఉండడమే ఇష్టము కింద, కొందరికి ఏమో కొంచెం గేర్ ఎక్కువగా ఉండడం ఇష్టం. దాన్ని బట్టి మనం స్ట్రైట్గా తీసుకోవాలా లేకపోతే ఒక 1 ఇంచు విడత ఎక్కువ తీసుకోవాలా అన్నది కస్టమర్ చాయిస్ అండి. చూడండి నేను మాత్రం సేమ్ తీసుకున్నాను, ఒక 1/2 ఇంచ్ మాత్రం ఎక్స్టెండ్ చేశాను అంతే. కన్ఫ్యూజ్ అవ్వద్దు. హిప్ దగ్గర లూజ్ ఎంతైతే ఉందో మనకి పావు తక్కువ 10 ఇంచులు ప్లస్ 1.5 ఉంది కదా, అది 11.5 అంటే 11.5 ఉంటే నేను 12 వరకు అలా తీసుకున్నాను అంతే. చూడండి మీకు చూసినా అర్థమవుతుంది. కొంచెం ఇక్కడికి వచ్చేసరికి కొంచెం వెడల్పుగా ఉంది గేరా అనేది. సో ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసేసుకుందాం. ఇప్పుడు నెక్ అనేది ఇప్పుడు ఏం కట్ చేయట్లేదు, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి టాప్ మెజర్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం అయితే మార్కింగ్ చేస్తున్నాను. 6 ఇంచెస్ 6.5 అలా, అంటే మనకు బ్యాక్ క్లోజ్డ్గా వస్తుంది, పై వరకు వస్తుంది కాబట్టి 6.5 పెట్టినా ప్రాబ్లం ఏం లేదండి. అది మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు కస్టమర్ ఎక్కడికి పెట్టమంటారో అక్కడికే పెట్టాలి. కానీ నేను మాత్రం ఇది 6 ఇంచెస్ వరకు తీసుకున్నాను. సో ఇది లీఫ్ మోడల్ నెక్ అయితే పెడదాం అనుకుంటున్నాను.
అది ఏ విధంగా కట్ చేయాలనేది కూడా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసిన తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడు కట్ చేసుకుందాం ఇక్కడ నుండి. కర్వ్ స్కేల్తో కూడా ఈ విధంగా నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు, కానీ చెక్ చేస్తున్నానండి కర్వ్ స్కేల్ ఎక్కడి వరకు వస్తుంది అని చెప్పేసి. ఈ విధంగా లీఫ్ మోడల్ పెట్టడానికి కింద వీ షేప్ అనేది వీ షేప్ లాగా రావాలి కింద. చాలా బాగుంటుంది నెక్ షేప్ అనేది. నేను కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నేనేం కట్ చేయట్లేదు, జస్ట్ మార్కౌట్ చేస్తున్నాను అంతే. ఈ విధంగా కర్వ్ స్కేల్తో ఎక్కువ వెడల్పు వస్తుందా దగ్గరకు వస్తుందా అని చెప్పి నేను ఈ విధంగా అయితే చూస్తున్నానండి, ఒకసారి చెక్ చేస్తున్నాను అంతే. కాకపోతే కర్వ్ స్కేల్ కంటే బై హ్యాండ్తో మనం నార్మల్గా గీస్తేనే బాగుంటుంది ఆ నెక్. సో ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. ఇక్కడ మనం డ్రా చేసుకున్న లైన్స్ వెంబడి ఇలా కటింగ్ అయితే చేసేసాం. తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసేసాను. ఏం లేదు, కింద డబుల్ ఫోల్డ్ వేసుకున్నాం కదా క్లాత్, అక్కడ ఫోల్డింగ్ అయ్యి ఉంది, దాన్ని ఓపెన్ చేసేసాం. ఇక్కడ చిన్నగా హెచ్చు తగ్గులు వచ్చింది, అందుకే కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసుకుందాం ఇవే కొలతలు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా చంకలోతు అనేది తీయాలండి. ఈ స్లీవ్లెస్ టాప్ అయినా, స్లీవ్లెస్ అయినా, స్లీవ్తో అయినా కూడా, దేనికైనా కూడా మన చంకలోతు అనేది కంపల్సరీ. ఇక్కడ నుండి ఒక 3/4 ఇంచు లోపలికి ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుండి పైకి ఇలా పైనుండి కింది వరకు జాయిన్ చేసి ఒక లైన్ డ్రా చేసుకొని ఈ విధంగా చంకలోతు అయితే తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేయట్లేదు, జస్ట్ మార్కింగ్ పెట్టాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసిన తర్వాత రెండు కలిపి ఒకేసారి నెక్ ప్లస్ చంకలోతు అనేది కట్ చేస్తాం. సో ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసేసాను. చూడండి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా నెక్ డ్రా చేశాను. చూడండి, ఇప్పుడు మనకి లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఇంచులు ఎక్కువ ఉంది. సో బ్యాక్ పార్ట్ ఫస్ట్ నేను 2 ఇంచులు పెట్టానండి, సరిపోదని ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఈ విధంగా రౌండ్ షేప్ అయితే తీసేసుకున్నాను. సో ఇప్పుడు ఫ్రంట్ చూడండి, ఫ్రంట్ నేను లీఫ్ మోడల్ అని చెప్పాను కదా, ఈ షేప్ అనేది పెట్టేశాను, మార్కింగ్ చేశాను. చూడండి, ఇలా చాలా బాగుంటుంది నెక్. బ్లౌజ్లకు కూడా చాలా వరకు పెట్టాను నేను ఇవి. చాలా బాగుంటుంది నెక్ షేప్ అనేది, డ్రెస్లకు ఎక్కువ పెట్టుకుంటారు. సో ఈ విధంగా నెక్ కూడా కట్ చేసాము. ఇప్పుడు చంకలోతు అనేది ఫ్రంట్ పార్ట్ కదా, చూడండి ఈ విధంగా సమానంగా ఉన్నది లేనిది చూసుకొని ఇలా చంకలోతు అనేది చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ఎంత తీసుకున్నామని చెప్పేసి ఇలా వస్తుంది. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్తో సహా కలిపి మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేయాలండి, ఎందుకంటే ఇది బోట్ నెక్స్కి కంపల్సరీ. ఈ విధంగా నెక్ విడ్త్ దగ్గర నుండి ఇలా షోల్డర్ వరకు ఒక 1/2 ఇంచ్ అయితే డౌన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ కటింగ్ అయితే అయిపోయాయి. ఇప్పుడు నేను క్యాన్వాస్ పేపర్ తీసుకొని మన నెక్ షేపు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇలా పెట్టేసుకొని ఫోల్డింగ్ వైపుకి ఈ విధంగా ఇలా పెట్టేసుకొని డ్రా చేసుకొని షేప్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా. ఈ పెన్తో సరిగా పడట్లేదు, సో నేను మార్కర్తోనే
ఇది పడట్లేదు. సో నేను మార్కర్తో డ్రా చేస్తాను చూడండి. ఈ విధంగా ఇలా మనకి నెక్ పీస్ ఎంతైతే ఉందో అంతా డ్రా చేసుకొని తర్వాత ఒక 1 ఇంచ్ విడ్త్తో ఇలా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా నెక్ పీసులు కూడా క్లాత్తో కూడా తీసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.